జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఎవ్రీ సాటర్డే మీకు నేను మాటిస్తున్న ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనము దేవాలయాల గురించి మాట్లాడతాం. చిత్రగుప్త్ ఇది ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ గా అసలు అలుపెరగని పోరాటం రాష్ట్రీయ వానరసేన చేస్తున్న ఈ ఏమంటారు కృషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాదాభివందనం చేస్తున్నా. సో లెట్ మీ వెల్కమ్ టు మై షో. మన ఉమక్కని నేను పిలుస్తున్న రాష్ట్రీయ వానరసేన తరఫు నుంచి. అక్క, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సంస్థకు నేను నేను కూడా ఒక భాగమే కాబట్టి మన సంస్థకు మనమే గొప్ప చెప్పుకున్నది ఇష్టం ఉండదు. సో నేను ఇప్పుడు డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నా. రాష్ట్రీయ వానరసేన ఇప్పటికి సుమారు 3,500 ఎకరాల భూమిని తెలుగు రాష్ట్రాలల్లో ఒక న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కొట్లాటతో ముందుకు తీసుకుపోయి 3,500 ఎకరాల భూమిని ఆయా దేవాలయాలకు అప్పగింది. నిద్రపోతున్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా జీతాలు తీసుకున్నది కానీ వాళ్ళ జీవితాలలో ఇప్పటిదాకా ఒకనాడు కూడా దేవుడికి ఇది చేద్దాము అన్న పాపన పోలే. ఇక ప్రభుత్వాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అట్లీస్ట్ ఇలా యావత్ భారతదేశంలో ఆర్ టు దట్ మ్యాటర్ మన తెలుగు రాష్ట్రాలలో ఏదన్నా ఒక చిన్న నమ్మకం ఉన్నది అని అంటే అది న్యాయ వ్యవస్థ మీద. అదే న్యాయ వ్యవస్థను నమ్ముకొని ముంగడికి తీసుకుపోతున్నది రాష్ట్రీయ వానరసేన. దేవాలయాలను కాపాడుతున్నది మన రాష్ట్రీయ వానరసేన. ఆ తరుణంలోనే ఒక దేవాలయం, ఫిలిం నగర్ కు సంబంధించిన దేవాలయం. ప్రతిసారి చిత్రగుప్తులో మనం మాట్లాడతాం ఏంటంటే ఫిలిం నగర్ హనుమంతుడి గుడి అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ టాపిక్ కాడికి వస్తే ఫిలిం నగర్ హనుమాన్ దేవాలయం ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసిర్రు. మా హనుమంతుడిని అడిగే నెట్టేసిండ్రు. ఆయన విగ్రహమే కింద పడిపోయి ఉండే. కింద పడిపోయినాక కూడా ఇప్పటిదాకా ఆ దేవాలయం మీద ఇప్పటిదాకా ఒక చర్య తీసుకోలేదని అంటే నిజంగా ఆశ్చర్యచకితం ఉన్నది. దీని మీదనే డిస్కషన్ కోసము ఇవాళ చిత్రగుప్తులో మనం వచ్చినాం. సో ఈ టాపిక్ మీద ఉమక్క, ఫిలిం నగర్ హనుమంతుడి దేవాలయం దీని మీద ఏమైంది ఇప్పుడు ఏదో కొత్త కొత్త కట్టడాలు కనబడుతున్నాయి. ఓవర్ టు యూ ఉమక్క, చెప్పండి. 2 సంవత్సరాలు అయింది ఈ వివాదము. 2 సంవత్సరాల క్రితం మనకు అటు ఇటు ఆ రోడ్ నుంచి పోతుంటే మన కింద నుంచి కూడా గుడి కనిపించేది హనుమాన్ దేవాలయం. ఒక వన్ ఫైన్ డే ఒక రోజు అదృశ్యం అయిపోయింది. ఎట్లా అదృశ్యం అయిపోయింది? అదృశ్యమైన గుడిని సంబంధించిన స్థలాన్ని ఒక సంస్థ స్వాధీనం చేసుకుని డిఎస్ఆర్ ప్రాపర్టీస్ ఆయన అఫిడవిట్ లో పెట్టింది. అవును, డిఎస్ఆర్ ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకుని దాంట్లో అక్రమ కట్టడాలు జరిపే ఉద్దేశం కావచ్చు, దాన్ని స్వాధీనం చేసుకుని దాని వెనక కారణాలు అప్పటి గవర్నమెంట్ కేటీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అక్రమం ఇది. సరే, అది స్వాధీనం చేసుకోవడానికి గుడి కూలగొట్టిండ్రు. ఎంత ధైర్యం చూడండి. గుడి కూలగొట్టి ఆ విగ్రహాన్ని కూడా మాయం చేసిండ్రు. మొత్తం నామరూపాలు లేకుండా చేసిండ్రు గుడిని. విగ్రహం కింద పడిపోయి ఉండే. తర్వాత లేదు, అది ఆ విగ్రహం కూడా కనిపించలేదు. ఇంకా తర్వాత మేము పోయినాం. నేను ఆ రోజు ప్రొటెస్ట్ కోసం పోయినా. పోతే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు. ఒక రోజు మొత్తము పోలీస్ స్టేషన్ లో సెల్లో ఉన్నాం మేము. తర్వాత ఒప్పందం జరిగిందట, ఒక చీకటి ఒప్పందం. సనాతన ధర్మం పేరు చెప్పుకునే సంస్థ మధ్యన బీజేపీ లీడర్స్ అని కూడా వినికిడి రహస్య ఒప్పందము 20 కోట్ల ఒప్పందం జరిగిందని, చేతులు మార్పిడి జరిగిందని, అధికారం అంటే దాని మీద లీగల్ రైట్స్ అని వినికిడి. అయితే ఇప్పుడు అది స్వాధీనం చేసుకుని అక్రమంగా తర్వాత కింద గుడి కింద గుట్ట, అసలు ఆ గుట్ట కూడా అదృశ్యం అయిపోయింది. మనం పోయి చూస్తే గుట్ట కూడా కనిపించదు. గుడి కింద 2,000 గజాలు ఇచ్చినామని పేపర్ స్టేట్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఆ ఇచ్చిన ప్లేస్ లో కూడా 1,300 గజాలే ఉన్నది రిజిస్ట్రేషన్ అయ్యి గుడి కడుతున్నారు. ఎండోమెంట్ కి రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. అయితే ఇదంతా నేను ప్రశ్నిస్తున్నా, హిందూ దేశంలో మన హిందువుల మధ్యన మన కళ్ళ ముందు ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యము? 20 కోట్లు చేతులు మారినాయట. అయితే మన సనాతన ధర్మం హిందూ పేరు చెప్పుకొని మనుగడ సాగించే అధికార పార్టీలు గాని కొన్ని సంస్థలు గాని ఇవన్నీ వాళ్ళ పెద్దలు చేసిండ్రని వినికి. సో ఇది నేను ప్రశ్నిస్తున్నా. 2,000 గజాలు ఉన్నాయని మీరు అంటున్నారు. మళ్ళీ 1,300 గజాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి రిజిస్ట్రేషన్ చేసిండ్రని అంటున్నారు. ఇట్ ఈస్ షీర్ వైలేషన్ ఆఫ్ ది ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది పేపర్ ఇచ్చిరో అది షీర్ వైలేషన్. మళ్ళీ ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా తీసుకోదా? రాష్ట్రీయ వానరసేన నెక్స్ట్ కార్యాచరణ ఏముంటది దీని మీద? మేమైతే కంప్లైంట్ చేసినాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి. దీని మీద ఎవరు కూడా ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఎఫ్ఐఆర్ పెట్టలేదు. ఎవరు దాన్ని నిర్మూలించిండ్రు, ఎవరు కింద ల్యాండ్ ఇచ్చిండ్రు, అసలు దీని వెనక ఎవరున్నారు మాకు తెలియదు. మేమైతే కార్యాచరణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేసినాము, ఒక అప్లికేషన్ రాసి ఇచ్చినాము. దాని మీద ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు. దీని బాధ్యతలు కూడా ఎవరు రాలేదు ముందుకు. మాకు గవర్నమెంట్ తరఫున కూడా మాకు ఇంకేం తెలియలేదు. మళ్ళీ దీని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదో ఒకసారి అలా ఎవరైనా ఏసీ ఉన్నాడా దీనికి సంబంధించిన? దీనికి ఏం లేడు. అంటే ఇప్పుడు ఎండోమెంట్ ఏంటంటే మొన్న రీసెంట్లీ చేసుకోవాలి అంటే మొన్నటిదాకా వాళ్ళకి లేదు కదా, మా దాంట్లో రాలేదని చెప్పి. సో ఫస్ట్ ఎండోమెంట్ తో మనం మాట్లాడాల్సింది ఏందని
చెప్తానంటే ఇప్పుడు హానెస్ట్ గా మాట్లాడాల్సింది ఏంటంటే 2000 గజాలకు మీరు ఒప్పుకున్న 2200 అనుకుంటా, ఇన్ఫాక్ట్ నాకు కరెక్ట్ గుర్తుంది అనుకుంటా. 2000 సరే అట్లీస్ట్ 2000 గజాలు అని అనుకుందాం. 2000 గజాలకు ఒప్పందం కుదుర్చుకున్న మీరు 1300కు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఎందుకు చేసింది? సెకండ్, నాకు తెలిసి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయినాయో లేవో నాకు పెద్ద డౌట్. ఒక్క ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కాలేదు. మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గాజులు వేసుకున్నదా? మీరు జర పత్రగట్టి కాడికి వస్తే నేనే మంచిగా గోట్ గాజులు ఇప్పిస్తాం మీ అందరికి. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఎందుకు ఇప్పటిదాకా దీని మీద నమోదు కాలే అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. మూడవ ప్రశ్న నాది ఏందనంటే, ఆనాడు మళ్ళీ అద్భుతాలు సృష్టిస్తానన్న మా గౌరవ ముఖ్యమంత్రి వల్లూరు రెండవ ముఖ్యమంత్రి తెలంగాణకు అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గుట్టా గుడి వివాదం మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడిండు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అంధకారంలోకి నూకుతానన్నాడు. మళ్ళీ ఇలా ఆయననే ధృతరాష్ట్రుడైండా అని చెప్పి చిత్రగుప్త అడుగుతున్న ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేకపోయా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏందనంటే, ఇవాళ సనాతన ధర్మ ఠేకాదారులు అని చెప్తున్నారు కదా. ప్రతి దేవాలయంలో మీరు మాట్లాడతారు కదా, ప్రతి గుడి మీద మీరు మాట్లాడతారు కదా. మళ్ళా ఆ పెద్ద మనుషులందరికీ ఈ హనుమంతుడు గుర్తొస్తలేడా? రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని చెప్పి స్లోగన్లు చెప్పడమేనా? లేకపోతే నిజంగా హనుమంతుడికి ఏమన్నా అయితే రామ భక్తుల లెక్క హనుమంతుడు భక్తుల లెక్క మనం కాపాడుకుందామా వద్దా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందనంటే, కేవలం సంబల్లా కోర్టు ఇచ్చిన తీర్పులను యూజ్ చేసి మనం సర్వేకి పోతే ఇవాళ భారతదేశంలో ఏమైందో మనం చూసినాం. అదే మన దేవాలయాల దగ్గరకు వచ్చి అది దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే, మనోళ్ళే మన దేవాలయాలను కూలగొట్టి మనోళ్ళే మన విగ్రహాలను ధ్వంసం చేసి ఎస్పెషల్లీ ఈ గుడి దగ్గర పోతుంటే మనం ఈడ కళ్ళకు కంతలు కట్టుకొని కూర్చొని చూడు. ఇది దరిద్రం దండయాత్ర చేసుడు అంటే. బటెంగేతో కటెంగే అనేది కేవలం స్లోగన్ కాదు, అది మనసా వాచా కర్మన ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడే కదా అవుతుంది. విడిపోతే నీకు మిగిలేది విధ్వంసమే కదా ఓ హిందూ అని చిత్రగుప్తు రోజు మాట్లాడుతుంది. కాకపోతే ఈడ కబ్జా చేసింది ఎవడు? హిందూ. డిపార్ట్మెంట్ ఎవరిది? హిందూ. అందరు ఎవరు ఉన్నారు? హిందూ. ఏ సంఘాలు కూర్చోబెట్టి మాట్లాడినాయి? హిందూ సంఘాలు కూర్చోబెట్టి మాట్లాడి. ఎంత ఒప్పుకున్నాయి? 2000 గజాలు. ఎంత ఇస్తున్నారు? 1300 గజాలు. మళ్ళీ ఇదెవరు ఒప్పుకుంటున్నారు ఈ కాంప్రమైజ్ ని? హిందువులే. ఇప్పుడు చర్చిస్తున్నది ఎవరు? ఒక హిందువే. పోరాడుతున్నది ఎవడు? హిందువే. ఎవరి మీద పోరాడుతున్నాడు? హిందువు మీద. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్. భారత్ మాతాకి జై.